మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 10వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలను చదువుకుందాం. ఆ పిమ్మట ధ్యానం చేద్దాం. లేవియా కాండము 10వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చునప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగంను మనం గమనించినప్పుడు మనకు ఒక శ్రేష్టమైనటువంటి వాక్యము గుర్తుకు వస్తుంటుంది. అదేంటంటే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో పేర్కొనబడినట్లుగా, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము. దేవుని యొక్క మందిరమునకు వెళ్ళేటటువంటి యాజకుడు తన బాహ్య ప్రవర్తన, భౌతిక ప్రవర్తన, అలవాట్ల పరమైనటువంటి ప్రవర్తన, శరీర సంబంధమైనటువంటి ప్రవర్తన ఎంత పరిశుద్ధంగా ఉండాలనేది లేవియా కాండము 10వ అధ్యాయం 8 నుంచి 11 వచనాల్లో దేవుని యొక్క వాక్యము మనకు బయలుపరుస్తూ ఉంది. దేవుడు అహరోనుతో స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, అహరోను కానీ అతని యొక్క కుమారులు, అంటే చనిపోగా బ్రతికి ఉన్నటువంటి 2 కుమారులైన ఎలియాజరు, ఈతామారు, నాదాబు, అబీహులు ఏం చేశారు? అహరోనుకు 4 కుమారులని నిన్న మనం చూచాం కదా. వారి పేర్లు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. నాదాబు, అబీహులు ఏం చేశారంటే దైవార్పితము కానటువంటి అగ్ని, దేవుడు చెప్పనటువంటి అగ్ని దేవుని యొక్క సన్నిధికి తీసుకుని వచ్చారు. కాబట్టి దేవుడు వారిని మొత్తడం, వారు అక్కడికక్కడే ధరించబడిన యాజక వస్త్రాలు ధరించుకొని ఉండగానే చనిపోవడం జరిగింది. వారి శవములను వారి అనగా అహరోను యొక్క బాబాయ్ అనగా పినతండ్రి కుమారులు మిషాయేలు, ఎల్సాఫాను వచ్చి తీసుకొని పోవడం కూడా జరిగింది. వారి శవాలను వచ్చి మిషాయేలు, ఎల్సాఫానులు తీసుకొని వెళ్ళారు. ఇదంతా కూడా నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేశాం. అయితే ఆ 4 ఇంకా 2 బ్రతికి ఉన్నారు. వారెవరంటే ఎలియాజరు, ఈతామారు. ఇప్పుడు అహరోను కానీ, ఎలియాజరు కానీ, ఈతామారు కానీ వీరిలో ఎవరైనను సరే, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో యాజకత్వము చేసేవారు ఎవరైనను సరే, ప్రత్యక్ష గుడారములోనికి వచ్చేప్పుడు వారు చావకుండునట్లు ద్రాక్షారసమును ముట్టకూడదు, మద్యమును త్రాగకూడదు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, కన్జ్యూమింగ్ ఆల్కహాల్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ వైల్ ఎంటరింగ్ ఇన్ టు ద టెబర్నకిల్. అంటే ఆల్కహాల్ అనేటటువంటి మాట కొలోక్యల్ లాంగ్వేజెస్, అంటే కొలోక్యల్ లాంగ్వేజ్ అంటే ప్రస్తుతం మనం వాడేటటువంటి సాధారణ భాషలో మద్యము అని పిలువబడుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట చాలా స్పష్టంగా లేవియా కాండం 10వ అధ్యాయం 8, 9 వచనాలను మనం చదివినప్పుడు మద్యమును సేవించి దేవుని యొక్క ఆలయంలో ప్రవేశించకూడదు. ద్రాక్షారసం అని రాశాడంటే ప్రభు దినాన మనము ప్రభు బల్ల పుచ్చుకునేటప్పుడు తాగేటటువంటి ద్రాక్షారసము అది కూడా నిషిద్ధమేనా అనే ఆలోచన రావచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథంలో నాటి దినాన తర్జుమా చేసేటప్పుడు అండి, ద్రాక్షారసములు చాలా రకములుగా ఉన్నాయి.
వాటన్నిటికి సంబంధించి ఒకటే పేరు రాయబడింది. అంటే మత్తు కలిగించేటటువంటి ఆ పానీయాలు రకరకాలుగా ఉన్న క్రమంలో మనకు తెలిసి వైన్‌లో కూడా చాలా రకాలుంటాయి. ఇందులో ఆల్కహాలిక్ ఆల్కహాల్ మిక్స్ అయినటువంటి ద్రాక్షారసం ఏదైతే ఉందో, దానికి తర్జుమా చేసేటటువంటి క్రమంలో ఒకే పదాన్ని పలు పర్యాయములు మరి అప్పుడు ఉపయోగించడం జరిగింది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ద్రాక్షారసములు చాలా రకాలు. కానీ ద్రాక్షారసము అనేటటువంటి ఒకే ఒక్క పేరుతోటి ఇవన్నీ పిలువబడటం వలన ఇలాంటి సందేహాలు ఈ రోజున కలుగుతూ ఉన్నాయి. దయచేసి గమనించండి. మద్యము గాని, ద్రాక్షారసము గాని పుచ్చుకొని దేవుని మందిరములో ప్రవేశించకూడదు. ఎవరు ప్రవేశించకూడదు? యాజకుడు ప్రవేశించకూడదు. యాజకత్వము చేసేవారు ప్రవేశించకూడదు. ఆ దినాల్లో అహరోను, లేవి గోత్రీకులు యాజకులైతే, నేటి దినాల్లో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తములో కడగబడిన అందరూ కూడా రాజులైన యాజక సమూహమే. కాబట్టి మనము దేవుని ఆలయములో ప్రవేశించేటప్పుడు మద్యము, పొగ త్రాగడము, శరీర సంబంధమైనటువంటి పాపములు, ఎందుకంటే దేవుడు హృదయాన్నే లక్ష్య పెడతాడు. మన శరీరమును చూడడు అనేటటువంటి భావనలో కొంతమంది ఉండి, ప్రభువుని ఎరిగిన తరువాత కూడా శరీర సంబంధమైన అపవిత్రత కలిగి పాపమును చేస్తూ దేవుని యొక్క సన్నిధానములో యాజకత్వము చేస్తున్నారు. దేవుని యొక్క సేవ చేస్తున్నారు. దేవుని యొక్క ఆలయమునకొచ్చి ఆయన ఆరాధిస్తున్నారు. ప్రభు బల్లలో పాల్గొంటున్నారు. ప్రభు యొక్క బల్లను నలుగురికి పంచిస్తున్నారు కూడా. ఆ దినాల్లో దేవుని యొక్క ఉగ్రత వెనువెంటనే వచ్చేది ఆయన పరిశుద్ధతను సన్మానించకపోతే. ఆయన ఆలయమును అపవిత్రం చేస్తే వెంటనే వచ్చేది శిక్ష. నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అహరోను అతని యొక్క కుమారులు యాజకులుగా ప్రతిష్ఠించబడి కొన్ని గంటలు కూడా కాలేదు. కొన్ని గంటల వ్యవధిలోనే వారు ధరించి ఉన్నటువంటి యాజక వస్త్రాలు ధరించి ఉండగానే వారు అన్యాగ్నిని దేవుని సన్నిధికి తీసుకుని వచ్చిన కారణం చేత దేవుడు వారిని మొత్తాడు. ఈ దినాల్లో అలా వెనువెంటనే శిక్ష ఎందుకు రావట్లేదంటే, మనం కృపాకాలములో ఉంటున్నాం కాబట్టి. ఇందు విషయమై దేవుని యొక్క వాక్యము ఎంత స్పష్టంగా ప్రేమతో మనలను హెచ్చరిస్తుందో తెలుసా? ఒక మాట చదువుకుందాం చూడండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని, ఎవడనూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడయున్నాడు. ఆయన ఎందుకు అప్పటి వలె ఇప్పుడు వెనువెంటనే శిక్ష, ఉగ్రత రప్పించట్లేదంటే, మనలో ఎవరూ నశించిపోవడం ఆయనకిష్టం లేదు కాబట్టి. ఆయన మన కొరకు ఎంత చేయాలో అంతకంటే ఎక్కువే చేశాడు. చివరికి ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారినే పాపులమైన మన కొరకు బలిగా కలువరి శిలువలో అర్పించాడు. ఇక అంతకంటే ఎక్కువ ఎవరు చేయగలుగుతారు? మనమేమైనా వదులుకోవాలంటే ఈ లోకంలో వదులుకోవడానికి ఇష్టపడతామా? 1 రూపాయి, 1 సెంటు భూమి, 1 గ్రాము, 10 గ్రాముల బంగారం లేదు కదా. దేవుడు మన కొరకు సర్వమును త్యాగం చేశాడు. ఆయన ఇంకా అంతకు మించి చేయడానికి ఏమీ లేని క్రమంలో మనము నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి దీర్ఘశాంతం వహిస్తున్నాడు. అందుకనే నేటి దినాన అనేక మంది విశ్వాసులు గావించబడుతున్నవారు ఒక పక్క అపవిత్రత కలిగి పాపక్రియలు చేస్తూనే మరొక ప్రక్క దేవుని ఆలయమునకొస్తూ ఆయన సేవిస్తున్న క్రమములో వారి ఎడల ఆయన దీర్ఘశాంతము కలిగి ఈ కృపాకాలములో కృపతో మన్నించి విడిచిపెడుతూ ఉన్నాడు. కాబట్టే అనేకులు దీర్ఘాయువును పోసుకొని ఈ లోకంలో ఇంకనూ సజీవులుగా ఉంటున్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇటువంటి వారిని గురించి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందో కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. ఏమని చెప్పుకుంటున్నారంట? నోటితోటి మేము దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్నారంట. కానీ క్రియలు ఎలాగున్నాయంట?
దేవునిని ఎరగమన్నట్టుగానే ఉన్నాయంట. మాటలేమో దేవునిని ఎరిగి ఉన్నాము అని చెబుతూ ఉన్నాయి. క్రియలేమో దేవునిని ఎరగలేదు అని చెబుతున్నాయి. దేవుడు మాటలను చూస్తాడా? క్రియలను చూస్తాడా? పరిసయ్యులను చూసినప్పుడు ఒకటే మాట అన్నాడు. ఈ ప్రజలు నన్ను పై పెదవులతో స్తుతించుదురు, ఘనపరుచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉంది. దేవుడు చూసేది మాటలు కాదమ్మా. దేవుడు చూసేది క్రియలు. మనుష్యులు, సంఘములోని విశ్వాసులు, సేవకులు, పెద్దలు మాటలు చూస్తారు. కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు, క్రియలను చూస్తాడు. రాహాబు మాటలను చూసి కాదు దేవుడు రక్షణలోనికి తీసుకొని వచ్చింది, ఆమె క్రియలను చూసి. కాబట్టి ఈ రోజున మనం ఒక విషయాన్ని తెలుసుకుందాం. మద్యము అనేది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. అంతకు మించినటువంటి దేవునికి విరోధమైన హేయమైన కార్యాలు చాలా ఉన్నాయి. భయంకరమైనటువంటి చెడు మాటలు, వదరు మాటలు, గర్వపు మాటలు, కొండెములు, అబద్ధ సాక్ష్యాలు, దుష్ప్రచారము, ఇవన్నీ కూడా నోటితో చేసే పాపములు. ఆ తర్వాత చూపులతో చూడకూడనివి, అపవిత్రమైనవి, పాపమునకు ప్రేరేపించివి. కంటితో చూసేటటువంటి చూపుల ద్వారా పాపం. పాదములతో వెళ్ళకూడని స్థలాలకు వెళుతూ పాపం. చేతులతో ముట్టుకోకూడనివి, మోయకూడనివి, పట్టుకోకూడనివి పట్టుకుంటూ చేతులతో పాపము చేయుచు ఒక ప్రక్క హృదయంలో ఎదుటివాని గురించి కీడును యోచిస్తూ అపవిత్రమైనటువంటి దుర్భరమైన జీవితములు జీవిస్తూ దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు భక్తి విషయంలో ప్రగల్భాలు పలుకుతూ కూడా క్రియల ద్వారా ఎలాగున్నారంట? దేవునిని ఎరగమన్నట్టే ఉన్నారు. అమ్మా, అయ్యా, దేవుడు మనలను రాజులైన యాజక సమూహం చేశాడు, గుర్తుపెట్టుకోవాలి. ఆ విలువకు తగినట్లుగానే మనం జీవించాలి. సైనికుడులాగే జీవిస్తే సైనికునికి విలువ కదండి. ఒక డాక్టర్ లాగే ఉండాలి, అప్పుడే ఆ డాక్టర్ వృత్తికి విలువ. మరి యాజకుడు, సేవకుడు తాను చేయుచున్న సేవకు, యాజకత్వానికి తగినట్లుగానే ఉండాలి. అప్పుడే దేవుని నామము పరిశుద్ధపరచబడుతుంది. యాజకుడు తన బాధ్యతను మరచి, మద్యము సేవించి, అపవిత్రతకు దేహమును అప్పగించి, పాపపు క్రియల్లో పాలు పంపులు పొందుతూ వచ్చి యాజకత్వం చేస్తే దేవుడు మొత్తుతాడనే విషయాన్ని ఇందుకు ఎవరో మినహాయింపు కాదు. అహరోను కుమారులైనా, వారి మనవళ్ళు, మనవరాళ్ళు, సంతానం ఎవరైనా సరే ఎవరూ మినహాయింపు కాదు. కాబట్టి అపవిత్రతకు దూరముగా ఉండి యాజకత్వము చేయడం శ్రేయస్కరము, అది దీవెనకరం. ఎందుకంటే దేవుడు యాజకులను ఎందుకు ప్రతిష్ఠించాడో తెలుసా? లేవియాకాండం 10వ అధ్యాయం 10వ వచనం. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును. దేవుడు యాజకుడిని ఎందుకు ప్రతిష్ఠిస్తున్నాడంటే అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయడానికి. మరి ఈ యాజకుడే అపవిత్రతను కలిగి మరొక పక్క పవిత్రుడైన దేవుణ్ణి సేవిస్తానంటే ఒకే జలలో నుండి చేదు నీరు, మంచినీరు ఉపగడం కాదా? యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. ఒకే జలలో నుండి ఈ 2 రకాల నీళ్లు ఉబకవు. వస్తే చేదు జలమైనా రావాలి, లేదంటే మంచి జలమైనా రావాలి. క్రైస్తవునిలో, విశ్వాసిలో, రాజులైన యాజక సమూహముగా చేయబడిన మనందరిలో రావాల్సినటువంటి మంచి జలం ఉండాలి. ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు. నులివెచ్చనగా ఉన్నామంటే దేవుడు ఉమ్మివేయను ఉద్దేశిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో లవోదికయ సంఘమును గురించి రాస్తూ ఆ చివరి భాగంలో ఆ మాటలను దేవుడు పలుకుతూ ఉన్నప్పుడు ఆయన ఎంత వేదనతో ఆ మాట పలుకుతున్నాడో కదా. ప్రకటన 3:16 చదివితే ఈ మాటలు మనకు అర్థమవుతాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు తన ప్రాణం ఇచ్చి మనలను యాజకులనుగా చేయగా పూర్ణ పవిత్రతతో దేవునికి యాజకత్వం చేద్దాం. దేవుడు మనలను అపవిత్రమైన దానిలో నుండి పవిత్రమైన దాన్ని వేరు చేయడానికి నియమించాడని మర్చిపోక దేవుడిని సేవిద్దాం. ఇది తరతరములకు దేవుడు నియమించిన కట్టడ. హృదయంలో భద్రపరుచుకుందాం. ఇంకా శరీర సంబంధమైన, అలవాట్ల పరమైన, భౌతికపరమైన అపవిత్ర క్రియలు ఇంకా ఏమైనా ఉన్నాయా ప్రియమైన సహోదరుడా, సహోదరి? వాటిని నీవు వెంటనే విడిచిపెట్టకపోతే అహరోను కుమారుల మీదకి వచ్చిన ఆ దైవోగ్రత ఇప్పుడు కొంత ఆలస్యం కావచ్చు, కానీ ఎప్పటికైనా రావడం తథ్యం, సత్యం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రములు. విత్తబడిన వాక్యం నీరు ఫలింపు చేసి మా ప్రియులను దీవించి ఈ దినమంతుల కొరకు సిద్ధపరచమని,
మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.